తల్లి గర్భములో నుంచి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా జన్మ పాపముతో పుడుతూ ఉన్నాడు. జన్మ పాపము ఒకటి, కర్మ పాపము ఇంకొకటి. సో ఈ రెండు పోవాలంటే యేసుని నమ్మాలి. అది కూడా ఒకడు ఏ విధంగా యేసుప్రభువు వారు అన్నారు, నికోదేము ఒకడు నూతనముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశం. అంటే 70 సంవత్సరాలు వచ్చిన వాడు 60 సంవత్సరాలు 20 సంవత్సరాలు మరి నూతనంగా పుట్టడం అంటే అసంభవం. కాబట్టి ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించారు. యేసు ప్రభు వారు నీటిలో బాప్తిసం పొందారు. నీటిలో బాప్తిసం పొందారు. ఆయన నీటిలో బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఆయన మీదకి వచ్చి దేవుని స్తోత్రం. అంటే ఈ రోజున సహోదరి మరి ఇప్పటిదాకా వెంకటేశ్వరమ్మగా పిలువబడినటువంటి సహోదరి ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క కుమార్తెగా పిలువబడుతుంది. దేవుని స్తోత్రం. అంటే పాత జీవితం అంతా కూడా కొట్టివేస్తున్నాడు, నూతనమైన స్వభావాన్ని ఇస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మనిస్తున్నాడు. ఆమె ఇప్పుడు ఏం పొందుకుంటుంది? ఆత్మను పొందుకుంటుంది. సో మనం అందరం కూడా ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో సహోదరికి మనం బాప్తిసం ఇస్తూ ఉన్నాం. సహోదరి జీవితంలో ప్రభా ఏదైతే నీకు ఆటంకమో, ఏదైతే నీ నామాన్ని అగౌరవపరిచిందో ప్రతి ఒక్క కార్యమును మీరు కొట్టివేసిన ఆయన కుమార్తె జీవితం నీ నామములో ప్రభా నిన్ను అంగీకరించింది, నిన్ను ఒప్పుకుంది, నీ సాక్షిగా నిలబడడానికి తీర్మానం చేసుకుని ప్రభా ఈ యొక్క నీటిలో మునుగుతూ ఉండగా ఈ నీటిని మీరు పరిశుద్ధపరచండి ఆయన. నీ యొక్క వాక్కును పంపించింది ఆయన ప్రభా. మీరు మాట్లాడారు ఆత్మదేవుడా, పరిశుద్ధాత్మరూపలు బిడ్డను ఆవరించి శక్తిని, జ్ఞానమును, బలమును దయచేసి ఏ శోధన ఆటంకులు బిడ్డ మీద దాడి చేయకుండా అపవాది వేసే అగ్ని బాణములను ఎదిరించడానికి కావలసిన శక్తిని, బలమును దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరి సమయంలో మరి నువ్వు ఇష్టపూర్తిగానే బాప్తిసం తీసుకుంటున్నావా, ఎవరైనా బలవంత కారణంగా తీసుకుంటున్నావా? ఇష్టపూర్తిగా అయినా యేసు ప్రభు నీ పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఓకే. మరి మా వెంకటేశ్వరమ్మ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి సమయంలో మరి దేవుని ఎదుట, సంఘం ఎదుట మరి సునీల్ పాస్టర్ గారు అందరం కలిసి బాప్తిసం ఇస్తూ ఉంటున్నాం కనుక మరి మీరందరూ కూడా సాక్షులు. ఇందుకు పైన దేవుడు కూడా సాక్షులు. ముఖ్యముఖ్యమ్మ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా పాట పాడ నా సంకటము భారీ ఆడదవుతుంది ఏంటో ఇది. నామను శుద్ధి చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ పొందుతున్న రక్షణ తన కడ వరకు నేను తండ్రి కొనసాగించడానికి మీరు చూపించి తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. సంఘము ఎదుట నేను ఒప్పుకోమైన ప్రభా, ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో నేను పరలోక రాజ్యంలో కూడా వారిని ఒప్పుకుంటానన్నారు ప్రభా. నిన్ను ఎరిగిన ఆయన తండ్రి ప్రభా, నీలో బలపడడానికి సౌడి తీర్మానం చేసుకునేట్టుగా మీరు కృప చూపించి ఈ లోకంలో ఎదురయ్యే ప్రతి ఒక్క శోధన ఆటంకాలను జయించడానికి ఈ పరిశుద్ధ ఆత్మశక్తిని మనోధైర్యం దయచేసి కుటుంబం తన జీవితాన్ని ఆశీర్వదించి వేసేనా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సువార్తమ్మ గారు బలవంతంగా తీసుకుంటున్నావా, నీకు ఇష్టపూర్తిగానే బాప్తిసం తీసుకుంటున్నావా? నీ ఇష్టపూర్వకంగానే తీసుకుంటున్నావు. యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నీ పాపముల కొరకు, శాపముల కొరకు ఆయన మరి సిలువ వేయబడి మరణించి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. మరి నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరి సంఘములోనే కట్టుబడి ఉంటావా? కట్టుబడి ఉంటావు. మరి ఏదైనా విగ్రహారాధన సంబంధించిన వీటిలో కూడా పాలు పంపులు పొందకుండా ఉంటావా? పొందకుండా ఉంటావా? పొందను. ఓకే. కనుక మరి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి మరి ఎదుట, అలాగే సంఘం ఎదుట, దేవుని ఎదుట మరి మన సువార్తమ్మ గారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి
మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మరి సువార్తమ్మ గారికి బాప్తిస్మం ఇస్తుంటున్నాం. ముక్కు మూసుకోమ్మ, 2 చేతులు ధైర్యంగా ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. పాడు. రక్షణ పొందడానికి నీళ్ళున్నాయి, సేవకులు ఉన్నారు. ఇంకా ఎవరైనా రక్షణ పొందాలనుకుంటే మీరందరూ కూడా రక్షణ పొందడానికి ప్రభువుని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకెవరైనా ఉన్నట్లయితే భయపడక ధైర్యంగా రండి. రండి, ఇది ప్రార్థించేద్దాం. మంచి అవకాశం. దేవునికి స్తోత్రం. అయ్యగారు దేవుని సిద్ధమై ఉండాలి. ప్రార్థన. గుళ్ళో పెడదాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, ప్రభా నీ యొక్క ప్రభా మరణ పునరుత్థానాలలో కుమార్తెలో మరి వెంకటేశ్వరం తన పాత జీవితాన్ని కొట్టివేసి ఉన్నది. నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. అలాగే సహోదరి స్వార్థమ్మ పాత జీవితాన్ని కొట్టివేసి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం ఎదుట, సేవకులు ఎదుట నేను ఒప్పుకొని నాయనా నీ రక్తంలో కడగబడిన కుమార్తెను పరిశుద్ధపరిచింది నాయన ప్రభా. ఈ యొక్క కార్యమును ప్రభా మీరు ప్రభా ప్రోత్సహించడానికి, బలపరచడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన ప్రభు. ఈ యొక్క ఏటిలో నీటిని ప్రభా మీరు ప్రభా అనుకూలంగా ఉంచిన దేవా నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన. ఈ రక్షణ కార్యం ముగించుకుని నాయన ప్రభా సంఘములో నాయన ప్రభా నూతనంగా 2 ఆత్మలు మీరు చేర్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ప్రభా ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు లేక ఉన్నారో వారిని కూడా మీరు ఆకర్షించమని, వారికి కూడా రక్షణ మారు మనసును దయచేయమని ప్రభా నీ పాదములు పట్టుకొని వేడుకుంటున్నాము నాయన. చిన్న బిడ్డలు రక్షణ కార్యము చూశారు, వారు ఎదుగుతున్న కొలది ఈ రక్షణ భాగ్యం వారు అనుభవించడానికి మీరు కృప చూపించండి నాయన. రక్షణ పొందిన వారు ఈ రక్షణ కొనసాగించడానికి మీరు సహాయం చేయండి నాయన. అపవాది వేసి అగ్నిబాణములు ఆర్పడానికి శక్తిని దయచేయండి. అపవాది యొక్క తంత్రములు వారు ఎరగడానికి మీరు జ్ఞానములు దయచేయండి నాయన. సంఘములో సేవకుని ఎదుట, సంఘములు ఏ విధంగా దైవ ప్రవాది ఈ బిడ్డలు ఎలా ఉండాలో వారికి నేర్పించండి నాయన తండ్రి ప్రభా. ఈ యొక్క కార్యం ముగించుకొని మందిరానికి వెళ్తున్న మాకు మీరే తోడుగా ఉండి అని నామానికి మహిమకరముగా జరిగించమని యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మరలా చర్చి దగ్గర పదండి. చర్చిలో ఆరాధన జరుగుతుంది. అందరూ కూడా సిద్ధపడి వచ్చిన వారు ఆల్రెడీ సిద్ధపడిన వారు గుళ్ళు పాట పాడుతూ ఉండండి. అయ్యారు మేము సిద్ధపడి వచ్చేస్తాం. మళ్ళీ అక్కడ ప్రార్థన, ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. ఆయన కొట్టాలి.